गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता పార్వతీ బ్రహ్మ జయ వీరభద్రకు నమో నమః. ఈరోజు ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలన్నా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నాకు దేవుడు అండగా ఉన్నాడు, మీరు అండగా ఉన్నారు, నాకు ఊరివి అసలుకి పొత్తులు అవసరం లేదంటారు. అసలు పొత్తులు పెట్టడానికి ఏంటి ఎవరు సిద్ధంగా ఉన్నారు చెప్పి? ఏ పార్టీ సిద్ధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందా? ఆయన గురించి తెలిసి ఈరోజు జనసేన పార్టీ అసలుకు పోతుందా? పోనీ బీజేపీకి ఇన్ని రోజులు ఈయన ఇండైరెక్ట్గా అన్ని బిల్లులు శాంక్షన్ అయ్యడానికి కారణమైన ఆయన తండ్రి దత్తపుత్రుడు కదా ఈయన. మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు మోడీ గారు ఆదుకునే తండ్రి కాబట్టి, పక్కలో పిన తండ్రి కేసీఆర్ గారు పాపం అండగా ఉంటే ఆయన ఓడిచ్చాడు మన ఆయన వీరభద్రుడు. ఆయనకి సీట్ లేకుండా ఆయన పరిస్థితి గందరగోళం ఉండాలి. ఇప్పుడు మోడీ అండగా ఉంటాడు అనుకుంటే ఆయన వాళ్ళ నిజ స్వరూపం బీజేపీ బయటపడుతుందంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటారు. నిజంగా పొత్తు పెట్టుకొని ఆదుకోవాలి మనం ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే బీజేపీకి ఉపయోగపడినంత మన జనసేనని ఒప్పుకున్నాడు ఆయన మోడీ. పవన్ మా వెంట ఉంటాడు, పవన్ మా తోడుకుంటాడు అని చెప్పి మోడీ అన్నాడు, కానీ జగన్ ఎప్పుడు అనలే ఆయన. అదే కదా మనం తెలుసుకోవాలి. జగన్ గారు చూస్తే ఆయన పిలిచి ఆహ్వానించి మర్యాద చేసి ఈయన పోయి ఎందుకు పోయి అక్కడ ఇన్ని రోజులు ఇన్నిసార్లు ప్రత్యేకంగా ఢిల్లీ పోయినప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. ఒక అవినాష్ రెడ్డిది వివేకానంద కేసు కానీ, అప్పుల విషయంలో కానీ, ఏదైనా గందరగోళం అయితే కూడా వీటిలోనే తప్పితే ఏది లేదు. ఒకరోజు అమరావతి గురించి కానీ, ఒకరోజు ప్రత్యేక హోదా గురించి కానీ, ఒకరోజు మనకు అభివృద్ధి గురించి ఏమన్నా డెవలప్మెంట్స్ గురించి ఏమీ ఉండదు. మనం ఏదైనా చూసినాము, నమ్మాము, నమ్మకం పెట్టినాము, నమ్మకం పెట్టి ఓటు వేసినాము, లాస్ట్కి ఏమైందో అందరూ చూస్తున్నారు. ప్రజలు మాట్లాడుతున్నా మనం ఎన్ని చేసినా, ఎన్ని బ్రెయిన్ వాష్ చేసినా జనాలు ఒక్కసారి అంతిమంగా నిర్ణయం తీసుకుంటారంటే ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. ప్రజలు మారకుండా మన ఆయన చేసే పని చేస్తాడు. ఏమన్నా ప్రజల్లో కూడా మామూలుగా ఏదైనా మంచి చెడు కొద్ది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దీంట్లో సినీ పరిశ్రమలు ఉంటాయి, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు ప్రభాస్కి అభిమానులు ఉంటారు, మహేష్ బాబుకి అభిమానులు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉంటారు, అల్లు అర్జున్కి అభిమానులు ఉంటారు, బాలకృష్ణకి అభిమానులు ఉంటారు, చిరంజీవికి ఉంటారు, వెంకటేష్కి ఉంటారు, నాగార్జునకి ఉంటారు, రవితేజకు ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్క అభిమానులు ఉంటారు. కానీ ఇన్నిలోనే ఎన్ని భిన్నాలు చూడండి మీరే. దాదాపు మనం ఒక 5 కోట్లు, వాళ్ళకు 3.5, 8, 9 కోట్లు ఇంతమంది అభిమానులకు ఇంతమంది షేర్ ఉంటారు. దాంట్లో ఎలక్షన్లు పోటీ చేసి ఎవరు గెలుస్తారు కూడా చెప్పలేము, అంత గందరగోళం ఉంటుంది. అభిమానం వేరే, రాజకీయం వేరే, అన్నీ వేరే వేరే ఉంటాయి. ఎన్నో మనం నిదర్శనం చూసుకున్నాం చిరంజీవి గారి విషయంలో. రామారావు గారితో పోల్చుకుంటే ఆయన కూడా రాజకీయం ఒక్కసారి పోటీ చేసి ఎన్టీఆర్లాగా చరిత్రను నిరూపించుకోవాలంటే ప్రజలు ఏం చేసినా తెలుసుకున్నాం. ఎందుకంటే రామారావు గారిది వేరే, అప్పుడుది వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడుండే పరిస్థితులు మరి వేరే. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే ప్రజలు వచ్చి వినేది వేరే, ఆలోచించేది వేరే, అన్ని రకాలుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమో అమాయకులు కాదు, నమ్మినారు అంతే. ఒక ఛాన్స్ అంటే నమ్మారు. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే శిక్ష ఎట్లుంటుందో మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇంకోసారి మోసం చేస్తే ఏ విధంగా గుణపాఠం నేర్పిస్తారు, కాంగ్రెస్కి నేర్పించినారు. విభజన చేసి ఎట్లా చేసి ఇప్పుడు వరకు నామరూపాలు లేవు. ఎంతమంది నాయకులు తెచ్చుకున్నా కాంగ్రెస్ అనేది ఎట్లుంటుందో ముందుకు తెలుస్తుంది. ఏమన్నా ఆల్రెడీ యూపీఏలో కూడా ఎట్లా అయింది తయారైంది చూపించాడు మన ఆయన. వీడిపద్దులు అనుకుంటే ఆ పరిస్థితి తెస్తానన్నా. ఓ మోడీ అమిత్ షా అనుకుంటే ఎట్లయితే చెప్పు. వీళ్ళందరూ ఎన్నుపోటు పొడిచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి టెక్స్ట్ బుక్లో గాంధీ నెహ్రూ గురించి, మదర్ తెరిసా గురించి, వాళ్ళకి నచ్చిన టిప్పు సుల్తాన్ గురించి, షాజహాన్ గురించి, ఔరంగజేబ్ గురించి, తుగ్లక్ గురించి, ఇట్లాంటి గురించి, మొహమ్మద్ గోరీ, ఇట్లాంటి వాళ్ళందరినీ బాగా బ్రెయిన్ వాష్ చేసినందుకు మన ఆయన వచ్చి ఎన్ని గుణపాఠాలు నేర్పుతున్నాడో మనం చూస్తున్నాం. అందరి చేతులు బయటికి తీస్తున్నాడు. ఇది సోషల్ నెట్వర్క్ అంటే ఎవరు మన ఆయన ఇడిచిన ఒక మాయాట అద్దం రాయన ప్రతి ఒక్కరు చూపిస్తున్నాడు. చెప్తే నమ్మరు కదా, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. మీటింగులు పెట్టడం పెద్ద కాదు. ఈరోజు మనం ఇంత టెక్నాలజీ ఉపయోగించుకొని ఇప్పుడు ఇన్ని లక్షల మందిని, అన్ని లక్షల మంది తరలిస్తున్నప్పుడు ఈరోజు ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో ఆలోచించాలి. ఈరోజు 10లో ఉన్నారు, మీరు ఎన్ని బస్సులు వాడుకున్నారు ఆ రోజు మీటింగ్లో తెలుసా? ఎంత నష్టం వాడేందో తెలుసా? అసలు ఆ డబ్బులతో ఎన్ని కోట్లు అయింది. ఈరోజు అన్ని కోట్లు పెట్టి మీరు పబ్లిసిటీ ఇచ్చేది అవసరమా? మీరు అనుకుంటే కరోనా వచ్చినప్పుడు మన ఆయన హెచ్చరిక చూపించినాడు. వీడియో కాన్ఫరెన్స్లో కూడా మెసేజ్లు ఇవ్వచ్చు, ఇంట్లోనే ఉద్యోగాలు చేసుకునే స్టేజ్కి వచ్చినాము ఇప్పుడు. హౌస్ది కూడా ఈరోజు కంపెనీలు అక్కడుంటే మనము ల్యాప్టాప్ ద్వారా ఉద్యోగాలు చేసే ఉద్యోగం కూడా చేస్తున్నారు. అటువంటిది ఈరోజు డబ్బు మిగిలాలా, జనాలకు ఇబ్బంది కాకూడదు, ట్రాఫిక్ జామ్ కాకూడదు,
అక్కడుండే అభ్యర్థి ఎవరైనా కానీ నియోజకవర్గంలో అతను కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కోట్లు పెట్టాలి కాబట్టి అవన్నీ మిగలాలా అంటే ఒకసారి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక కొన్ని నియోజకవర్గాలు ఈరోజు ఒక నెల్లూరు ఒక దాంట్లో ఒక నియోజకవర్గము, ఆ కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గము, ఇటువంటివి నంద్యాల ఒక నియోజకవర్గం, ఇటువంటి నియోజకవర్గాలు కొన్ని తీసుకొని ఒక పల్నాడు, ఒక గుంటూరు, ఒక బొబ్బిలి అటువంటివన్నీ నియోజకవర్గాలు తీసుకుని ఆ రోజు ఇచ్చే మెసేజ్లో మనం లైవ్లో ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తాం, ఎన్నో కోట్ల మంది చూస్తున్నారు లైవ్ ఇస్తే. అటువంటిది టెక్నాలజీ రావాలి ఈరోజు మనకి. నువ్వు మొత్తం కూర్చొని మీటింగ్ చెప్తే ఆ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గంలో కొన్ని తెరలు ఏర్పాటు చేయొచ్చు. తర్వాత లైవ్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్ ఉంది, టీవీలు ఉన్నాయి, లైవ్లో ఇస్తే చాలా ఖర్చు మిగులుతుంది. టెక్నాలజీ ఉపయోగించుకోవడం అంటే ఇది. అంతేగాని మనము టీకి 5 రూపాయల బజ్జీలకి 10 రూపాయల బజ్జీలకి వీళ్ళు కాదు. టెక్నాలజీ అంటే అట్లా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాలి. కానీ ఇంకా మూటగా బిర్యానీలకి 500 పూటలు 1000 రూపాయలు పెట్టి తాగిపిచ్చి తినిపించి ఇది కాదు బలు నిరూపణ చేయడం అంటే. అంతిమంగా ప్రజలు వేసే తీర్పు మనకి. ఏంటో వచ్చిన వాళ్ళు ఎంతమంది వేస్తారు కూడా తెలియదు మనకి. అది చాలా మీటింగ్లు మనకు అర్థమైపోయింది. జనాలు చూసి మోసపోయేది ఏమి ఉండదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్న రాను తర్వాత ప్రజలు తోడు అంటే ప్రజలు ఎట్లుంటారన్న తోడు. ఒక మాట చెప్తాను, నువ్వు ఉండేది ప్యాలెస్లో, మేము ఉండేది మధ్యతరగతి వాళ్ళు. మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ కూడా ఇయ్యరు. మీరు ఎట్లా ఎప్పుడు వచ్చిన సభలు చేసినా మీరు తెరలు ఏర్పాటు చేసుకొని ఎవరితో మాట్లాడరు. మీకు నచ్చితే నాయకులతో మాట్లాడతారు, లేకుంటే లేదు. మీరు కార్యకర్తలకు అభయం ఇస్తారు. కార్యకర్తలు ఎంతమందిని మీరు ఆదుకుంటున్నారో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో మీకే అర్థం కావాలి. తర్వాత ఇంకోటి, మీరు అందరూ చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళైనా కొన్ని ట్రస్ట్లు ఏర్పాటు చేసి సొంతంగా కొన్ని డబ్బులను ఖర్చు పెడుతున్నారు. మీరు ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీ ఉంది కానీ మీరు స్వతంత్రంగా ఇన్ని పారిశ్రామికమైతే మీరు వందల కోట్లు 1000 కోట్లు మీరు ట్యాక్స్ కడతామంటారే. వాళ్ళ ప్రజలకు ఏదైనా మీ ట్రస్ట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేసి ఏదైనా సేవలు అందించండి, అవి చూపించండి. తర్వాత అన్న క్యాంటీన్ తీసేసినారు, దానిపైన రాజశేఖర్ క్యాంటీన్ అని పెట్టి అన్నం పెట్టండి 5 రూపాయలది. ఇటువంటివి చేయండి. తర్వాత రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ ఇటువంటివి కానుకలు ఇవ్వండి. ప్రజలకు గుర్తించుకుంటారు. అంతేగాని మనం గుళ్ళు పోయి పూజలు చేయాలి కానీ సెట్టింగ్లు వేసి కోట్లు లాస్ చేయకూడదు ప్రజలది. ప్రజల్లో ప్రతి ఒక్క రూపాయి విలువైంది. అది తినేదానికి ప్రతి ఒక్కరికి శివైకి లెక్క చెప్పాలి మనమాట. నిజంగా ఇప్పుడున్న కార్యకర్తలు మీరు భగవంతుని నమ్ముకుంటే మనం ఉండేదే ఒక మాయ, మన శరీరం ఒక మాయ. మీరు మాయలో పడి ఎవరు కూడికం చేస్తున్నారు తెలుసా? నీతివంతునిగా నిజాయితీవంతిగా ధర్మం పోరాడే వాళ్ళకి చేస్తే శివయ్య మెచ్చుతాడు. ఈ రాజకీయ నాయకుల నీతి నిజాయితీ ఉందని అనుకుంటున్నారా మీరు? అన్ని రకాల రాజకీయ నాయకులు చూసినారు. మీ అంతరాత్మ చూసుకొని శివుడు ఎవరి ద్వారా అయితే నడిపిస్తాడో వాళ్ళకేసి మీరు శివుని ఆజ్ఞాన్ని పొందండి. అంతేగాని భగవంతుని దృష్టిలో కూడా అన్ని పరీక్షలు పెడతాడు మనకి. జూది మీద చూపిస్తాడు, మందు చూపిస్తాడు, వ్యభిచారాన్ని చూపిస్తాడు, మట్కా చూపిస్తాడు, పేకాట చూపిస్తాడు. ఇవన్నీ మనలో పరీక్షకి. నువ్వు దేనికి బానిస కాకుండా వెలిగినప్పుడే శివునికి దగ్గరకు పోతావు. అంతేగాని నువ్వు రాజకీయాల్లో పోయి నువ్వు ఇక్కడ శివుని పూజ చేస్తావు, వాడి పోయి ఊడికం చేస్తాడు, శివుడు ఎట్లా ఒప్పుతానా? అది శివుడు చూసుకుంటాడు. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఎంత ధర్మం ఉండదో వాళ్ళు గెలిపించాలి లేదని. గెలిపించాడు కదా శివుడు అనుకుంటే గెలుస్తాం. వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాడు. అంతేగాని శివుడు ఆజ్ఞ లేదో చీమ అనుకుంటుందని తెలియకుండా ఏదేదో మాయ చేసుకుంటాడు. తస్మా జాగ్రత్త. రాను మనం దేవుని కూడా ప్రశ్నించే వాళ్ళు అవుతున్నాం. ఎందుకంటే దేవుని గురికిందానికి అమాసకు పోతాం, ఇన్ని పూజలు చేస్తాం, మాకు దేవుడు ఇన్ని పరీక్షలు పెడతాడని దేవునిగా ప్రశ్నించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మీరు ఎన్నుకున్న వ్యక్తి, మీరు ఓటేసిన వ్యక్తి, మన మధ్య తిరిగిన వ్యక్తి, చీఫ్ మినిస్టర్ అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే ప్రశ్నించే భయం ఎందుకు మీకు నమ్మి ఓటేసినాం, మీరు ఇది చేయాలా, మీరు హోదా అడిగినాం తేవాలా, మీరు ప్రత్యేక రైల్వే జోన్ అన్నీ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ ప్రశ్నించినప్పుడు వాళ్ళ మాట వింటారు. అంతేగాని మీరు ఇట్లా బూడిగాలు చేసుకొని భజనలు చేసుకున్నంత వాళ్ళకి తెలుసు. మీకు పథకాలని ఎరవేసి మీ అభివృద్ధి మీరు ప్రజలు మీరు తినడానికి తాత్కాలికం చూస్తున్నారు కానీ భవిష్యత్తు లేదు, గందరగోళం మేము కూడా తెలుసు. మనం చూసి నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో. ఇక అసలు బుర్రలు లేవు మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కానీ. ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఉండే పథకాలు తక్కువ ఉన్నాయి. దాన్ని ఎర్రపప్పలు చేసేది మన ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ నుంచి మొదలైతే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ పెట్టినాడు. ఆయన కూడా రుచి చూపిస్తారు భవిష్యత్తులో. అర్థం చేసుకోవాలి మనం.
ఉచిత విద్యుత్ అంట. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత విద్యుత్ ఇస్తే ఈరోజు మన కరెంటు బిల్లులు ఎందుకు ఇట్లా పెరిగినాయి? మనమే ఇవ్వాల. ఉచిత విద్యుత్ ఇస్తే మనమే ఇవ్వాలా, ఆరోగ్యశ్రీకి డబ్బులు మనమే ఇవ్వాలా, ప్రాజెక్టులు కడితే డబ్బులు మనమే ఇవ్వాలా. ఈరోజు ఏ పథకంకైనా డబ్బులు మనం ఇస్తేనే నడుస్తాయి. పేర్లు వాళ్ళవి, డబ్బులు మనవి. స్పాన్సర్స్ మనము, వెలిగేది వాళ్ళు. ఎవరో డబ్బులు ఇస్తే, ఎవరో పెట్టుబడి పెడితే, ఎవరో బిల్లులు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బిల్లులు వాళ్ళు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఇస్తే అన్నీ మన మీద వేసాకే కదా ప్రతి ఒక్క దాంట్లో ఏరి వేస్తారన్నమాట. ఇది అర్థం చేసుకోవాలన్నా మనం ఎప్పుడు మనకి ట్యాక్సులు తక్కువ ఉండి మధ్యతరగతులు బతికే డబ్బులు ద్రవ్యోల్బణం రావాలి. ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు జిఎస్టీ పెట్టి ఎంత గందరగోళం చేసిందో, ఎన్ని వస్తువులు పెరిగి ఉన్నావో, వస్తువులు అన్నీ ఒక బట్టల మీద కానీ మన మీదే పడుతుంది, ఒక హోటల్లో బిల్లు మన మీదే పడుతుంది. ఏ దాంట్లో జిఎస్టీ చేసినా, గోల్డ్ మీద జిఎస్టీ చేసినా అన్నీ మనకే. లాస్ట్కి మనము ఎల్ఐసి కడితే కూడా జిఎస్టీ కడుతున్నామంటే అర్థం చేసుకోవాలి. పుట్టిన పిల్లోడి నుంచి ముసలోడి వరకు ట్యాక్సే. పుట్టిన పిల్లోడు బిస్కెట్ తినే నుంచి అన్ని ట్యాక్స్లే. ఇది ఫస్ట్ చాక్లెట్ కూడా వదలలేదు. ఇది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో విజయం. ఇది రామరాజ్యం అనుకుని మనం ఎట్లా అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ. కానీ మా నాయన ఎన్నుకున్న ప్రధానమంత్రితోన మన ఆయనే వచ్చి దిగొచ్చు, మన ఆయనే ప్రధాని కావచ్చు. వీరబాబు వసంతరాయలు అంటే రాజ్యాంగం ఎప్పుడు అమలు పరచాలి, ఇవన్నీ ఎట్లా అవుతావు చెప్పు. ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులందరికీ చర్మగీతం పాడాలి. ఒక్క కేసు ఉంటే కూడా ఎవరికి ఎన్నికల పోటీ లేకుండా చేస్తాడు. ఒక్క కేసు ఉంటే కూడా నిరూపించుకొని రావాలా, సర్టిఫికేట్ తీసుకురావాలా నిర్దోషి అని. అపవాదులు వస్తే కూడా మాకు ఇప్పుడు వైఎస్ఆర్పీ వాళ్ళు అంటారు ప్రత్యర్థులు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది అంటే, మళ్ళీ ఇన్ని రోజులు నిరూపణ చేయలేకుండా ఎందుకు బెయిల్ మీద తిరుగుతున్నారు? ఎంత రియాలిటీ చేసుకొని నిర్దోషణ వచ్చినప్పుడు 10 అడగాల. అట్లా చేసే రాజ్యాంగంలో అన్నీ వస్తానండి సవరణలు. ఈ మొత్తము రిజర్వేషన్ అనేది తీసేశాడు మన ఆయన. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ బ్రాహ్మణులు ఈ కులాలు ఆ కులాలు ఇవన్నీ ఏముండదు. అందరూ కష్టపడాల్సిందే. అందరికీ అవకాశాలు ఉంటాయి. అదృష్టం కొద్ది ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, కేంద్ర ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత స్కిల్ శిక్షణ తరగతులు ఉంటాయి. అన్ని రకాలుగా ఎవరు అర్హతలు బట్టి వాళ్ళకి ఉద్యోగం ఉంటాయి. అది భగవంతుడు బ్రహ్మరాశిని రాత. అంతేగాని కనిపించిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేము, కనిపించిన వాళ్ళంతా సీఎం కాలేము, కనిపించిన వాళ్ళందరూ ప్రధాని కాలేము, కనిపించిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు ఇవన్నీ అంతా భగవంతుడు రాసిన రాత. అది మేము ఎంత కష్టపడినా అవ్వాలనుకుంటే అవుతాం. కాబట్టి ఎవరు కాలేరు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ఊహించుకున్నారా? టీడీపీలో ఉండి తెలంగాణ కానీ సీఎం అవుతారని. అది అద్భుతాలు అంటే భగవంతుడు చేసే అద్భుతాలు అట్లా ఉంటాయి. అన్నీ భగవంతుడికి ఏదైనా సాధ్యమే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిందేమో ఎంత కష్టపడుతున్నారు, ఇంకా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. చిరంజీవి గారు అనుకున్నారు, వాళ్ళు వెనకడిగేశారు. ఏదైనా కానీ రాజకీయంలో ఓపిక కావాలా, సహనం కావాలా. ఈ జనసైనికులు కూడా మీరు కూడా తెలుసుకున్నాను. ఫస్ట్ మీరు అసెంబ్లీలో అడుగుపెట్టినాయండి మీ నాయకుని. ఊగే మీరు ఏవేవో చెప్పుకుంటా జనాలు ఊగే ఊహలు తేలుకుంటా ఫస్ట్ మీరు అడుగు పెట్టండి, అనుభవం సాధించండి. ఈ 5 ఏళ్ళు క్లాస్ మాస్ ఉండే రాజకీయం ఉంటుంది. క్లాస్ అంటే చంద్రబాబు, మాస్ అంటే పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిసి ఫస్ట్ అధికారాన్ని చేజించుకున్నాక మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ టికెట్లు పక్క పెట్టండి. గెలుపు సాధన చేసి అమరావతిని ఫస్ట్ కట్టండి, పోలవరం కట్టండి, ప్రత్యేక హోదా తేవండి, కేంద్ర మేడలోంచి ఇట్లా అవన్నీ జరగాల. ఇది జరిగితేనే మనకి ముందు భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఇప్పుడే అప్రరాష్ట్రంగా మిగిల్చినారు. ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు, అట్లుంది. అన్నీ మన వైసీపీ వాళ్ళకి తెలుసు. ఈరోజు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ ఆటలు సాగినాయి. కేంద్రం కూడా ధృతరాష్ట్ర పాలన చేసి ధృతరాష్ట్రంలాగా ప్రవర్తించినారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళకి అన్నీ తెలిసి కూడా బేగే చేసి ఊకుంటారు. మళ్ళీ ఏదో అమాయకులాగా చెప్తుంటారు. ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీలు కూడా తెలుసుకున్నానా, ఈ మోడీకి అమిత్ షాకి తెలియకుండా ఏం జరగదు. వాళ్ళు అలవాటు చూస్తాం కదా, ఏ రాష్ట్రాల్లో పోయినా ఆ రాష్ట్రంలోని పరిస్థితులు పార్టీలకి ఎట్లా చిన్నపడం చేస్తారో అన్నీ తెలుసు. కానీ మన ఆయన వీరభద్రుడు అనుకున్న పార్టీలే లేస్తాయి, అనుకున్న వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవుతారు. ఆయన అనుకున్న ప్రధానితోన దిశానిర్దేశంతో భారతదేశ గురువు అయ్యేటట్లా మన ఆయన చేసి పాలన చేస్తారు. జై వీరభద్ర గురించి జై సార్